హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. చూడండి, ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ క్యారెట్ హల్వా చేసుకోవడానికి ఢిల్లీ క్యారెట్స్ అంటారు వీటిని. చాలా రెడ్గా ఉంటాయి, అందరికీ తెలుసు. ఢిల్లీ క్యారెట్స్ అంటారు కదా, వీటితో చేస్తే క్యారెట్ హల్వా చాలా బాగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఢిల్లీ క్యారెట్స్ తీసుకున్నాను నేను. 1 kg తీసుకున్నాను. ఫ్రెష్గా ఉండాలి. చూడండి, ఇట్లా ఫ్రెష్గా ఉండాలి క్యారెట్లు. బాగా శుభ్రంగా 2 సార్లు కడిగాను. రుద్ది కడగాలి, కొంచెం మట్టి అది ఉంటుంది కదా, బాగా కడిగాను. ఇప్పుడు చూడండి, మొదలు చివర తీసేయాలి. చాలా పొడవుగా ఉన్నాయని ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను. ఇంకా స్కిన్ కూడా తీసుకోవాలి. పీలర్తో స్కిన్ అంతా తీసేయాలి. ఇట్లా మొదలు చివర కట్ చేసేసుకొని మనము పీలర్తో పైన స్కిన్ తీసుకోవాలి లైట్గా. ఈ చలికాలమే దొరుకుతాయి ఈ క్యారెట్లు, మళ్ళీ దొరకవు. ఆరెంజ్ కలర్లో ఉండే క్యారెట్లతో అంత బాగుండదు హల్వా. చేసుకుంటారేమో కానీ నేను ఎప్పుడు ఈ క్యారెట్లతోనే చేస్తాను. వింటర్ సీజన్లోనే వస్తాయి ఈ క్యారెట్లు. ఈ క్యారెట్లతోనే క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా పీలర్తో పీల్ చేసుకోవాలి పల్సగా. ఎక్కువ డీప్గా తీయకూడదు, పల్సగా పైన స్కిన్ తీసేయాలి. చూడండి, అన్నిటికీ స్కిన్ తీసేసాను. ఇప్పుడు మనము తురుముకోవాలి, గ్రేట్ చేసుకోవాలి. చూడండి, ఇది తురిమేది ఉంది కదా, అటుపక్కేమో పెద్ద హోల్స్ ఉన్నాయి, ఇటుపక్క చిన్న హోల్స్ ఉన్నాయి. మనం చిన్న హోల్స్ ఉండే దగ్గర తురుముకోవాలి. పెద్ద హోల్స్ ఉండే దగ్గర తురుముకోకూడదు, లావుగా వస్తుంది కదా. ఇట్లా సన్నగానే రావాలి తురిమినప్పుడు. ఈ మధ్య ఎలక్ట్రికల్ గ్రేటర్లు అవి వస్తున్నాయి కదా, అది ఉంటే ఈజీ. ఇట్లా మనం తురుముకోవాలంటే చాలా టైం పడుతుంది. జాగ్రత్తగా తురుముకోవాలి. ఏళ్ళు ఎప్పుడైనా ఒక్కొక్కసారి కట్ అవుతూ ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇంతకుముందు నాకు ఒకసారి కట్ అయింది ఇట్లా తురిమేటప్పుడు. జాగ్రత్తగా తురుముకోవాలి అన్నీ. ఇట్లా చివరికి వచ్చినప్పుడు తురమడం కొంచెము కష్టమవుతుంది, జాగ్రత్తగా తురుముకోవాలి. ఇవి షార్ప్గా ఉంటాయి కదా, కొంచెం ఒక్కొక్కసారి ఏలు కట్ అవుతూ ఉంటుంది. ఇట్లా తురుముకోవాలి. మిగతా క్యారెట్లన్నీ తురిమేస్తాను. కొందరు మిక్సీలో వేసుకుంటారు కానీ అంత టేస్ట్ ఉండదు. అంటే టేస్ట్ ఉంటుంది కానీ అంత టెక్స్చర్ అంత బాగా రాదు. ఇట్లా తురుముకుంటేనే బాగా వస్తుంది టెక్స్చరు. చూడటానికి చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో గ్రైండ్ చేసి కూడా కొందరు చేసుకుంటుంటారు, కానీ ఇట్లా తురుముకొని చేసుకుంటేనే టెక్స్చర్ బాగుంటుంది చూడటానికి. చూడండి, అన్నీ తురిమేసాను 1 kg క్యారెట్లు.
1 కేజీ క్యారెటే కాబట్టి అంత తొందరగానే అయిపోయింది. 20 మినిట్స్లో తురిమేశాను. ఇంకా ఎక్కువ అయితే చాలా టైం పడుతుంది. ఇంతకుముందు మేము బరోడాలో ఉండేవాళ్ళము. అప్పుడైతే చాలా తక్కువ రేట్ ఉండేది, కేజీ 2 రూపీస్ అలా ఉండేది ఈ క్యారెట్లు. అప్పుడు 3 కేజీలు 4 కేజీలు ఒక్కొక్కసారి 5 కేజీలు కూడా తెచ్చి చేశాను అప్పట్లో నేను. చూడండి, ఇంక అంతా తురుముకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టాను. కడాయి వేడెక్కిన తర్వాత 4 టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం తురుముకున్న గ్రేటెడ్ క్యారెట్ అంతా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా వేయించుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది రెడ్ క్యారెట్స్ కదా, చాలా బాగుంటుంది. హల్వా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఆరెంజ్ కలర్ వాటిని గాజర్ అంటారు అనుకుంటా. దాంతో చేసుకుంటే అంత టేస్ట్ కూడా రాదు, అంత కలర్ కూడా రాదు. ఇంకా దొరకనప్పుడు చేసుకుంటారేమో. నేనైతే ఎప్పుడు ఈ క్యారెట్లు దొరికినప్పుడే చేస్తాను, వింటర్ సీజన్లో. చూడండి, 1 లీటర్ మిల్క్ వేడి చేస్తున్నాను. మామూలుగా పచ్చి పాలైనా వేసుకోవచ్చు, నేను మరిగిచ్చి వేస్తున్నాను. చూడండి, బాయిల్ వచ్చింది. 1 కేజీ క్యారెట్కి 1 లీటరు మిల్క్ వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ వేసేసుకోవాలి. ఇంకా ఈ మిల్క్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టకుండా అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఈ మిల్క్ అంతా ఎగిరిపోయే వరకు మనము ఉడికించుకోవాలి. మిల్క్ అంతా డ్రైన్ అయిపోవాలన్నమాట, ఆవిరైపోవాలి. మధ్యలో చూసుకుంటూ కలబెట్టుకుంటూ మనం నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాలన్నీ ఆవిరైపోయే వరకు మనం ఉడికించుకుంటూ ఉండాలి. చూడండి, చాలా మట్టుకు పాలు ఎగిరిపోయినాయి. చూడండి, థిక్గా అయిపోయింది, పాలన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనము షుగర్ వేసుకోవాలి. పాలన్నీ ఎగిరిపోయినాయి కదా, ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. 1 కేజీ క్యారెట్ కదా, నేను 1/2 కేజీ షుగర్ వేస్తున్నాను. 1 కప్పు షుగర్ వేస్తున్నాను. మీరు చూసుకొని స్వీటు ఎంత కావాలో అంత కొంచెం తగ్గించుకొనో పెంచుకొనో వేసుకోవచ్చు. కానీ ఈ కొలత కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ స్వీటు. 1 కేజీ క్యారెట్లకి 1/2 కేజీ షుగరు కరెక్ట్ కొలత. మీకు ఒకవేళ షుగరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే తగ్గించుకొని వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోండి. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ వాటర్ వస్తుంది, షుగర్ కరిగి మళ్ళీ ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, షుగర్లో వచ్చిన వాటర్ కూడా ఎగిరిపోయింది. చాలా టైం పడుతుంది మనము అదే మిల్క్ అన్నీ ఎగిరేటట్టు ఉడికించుకోవడానికి. అట్లా టైం పడుతుంది, నెమ్మదిగా చేసుకోవాలి. ఇంకా ఈ క్యారెట్ హల్వాలో వేయడానికి బాదం పప్పులు కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన నట్స్ అన్నీ వేసుకోవచ్చు. బాదము, పిస్తా, కాజు, కిస్మిస్, ఇంకా ఏమన్నా నట్స్ మీకు నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను బాదంలు, జీడిపప్పులు, పిస్తా వేస్తున్నాను.
ఇవన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేతిలో వేయించి వేస్తాను. కొన్ని బాదంలు తీసుకున్నాను, కొన్ని జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే బాగుంటుందని ఇట్లా తుంచుతున్నాను. మీకు నచ్చిన డ్రై నట్స్ అన్నీ మళ్ళీ మీకు ఎంత క్వాంటిటీ కావాలో, నట్స్ ఎక్కువ ఉంటే బాగుంటుందా తక్కువ ఉంటే బాగుంటుందా చూసుకొని వేసుకోండి. చూడండి షుగర్లో వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. చూడండి థిక్గా అయిపోయింది, ఇంకా అస్సలు ఏం వాటర్ లేదు. ఇప్పుడు 2 టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. బాగా షైనింగ్ వస్తుంది మనము నెయ్యి వేసుకుంటే. లాస్ట్లో ముందు వేసాం కదా 4 స్పూన్లు, మళ్ళీ ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. నెయ్యి కూడా మీకు నచ్చినట్టు తక్కువ కావాలో ఎక్కువ కావాలో చూసుకొని వేసుకోవచ్చు. అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ కూడా చేయొచ్చు. వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి తింటాం కాబట్టి బాగా టేస్టీగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి నట్స్ వేయించుతున్నాను. ఇంకా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. నట్స్ వేయించుకొని వేసేస్తే క్యారెట్ హల్వా రెడీ. నాలుగు స్పూన్లు నెయ్యి వేసాను. నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం పప్పులు వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్నాను కదా, ఆ పప్పులు వేస్తున్నాను. ఇంకా జీడిపప్పులు కూడా వేసేసాను, పిస్తా పప్పులు కూడా వేసేసాను. చూడండి దోరగా వేగినాయి. ఇంకా హల్వాలో వేస్తున్నాను. కొన్ని పక్కకు పెడుతున్నాను, పైనుంచి గార్నిష్ చేయొచ్చు కదా, అందుకని కొన్ని పక్కకు పెట్టాను. కొన్ని హల్వాలో వేసాను. మనం తినేటప్పుడు అప్పుడప్పుడు పైనుంచి డ్రై నట్స్ వేసుకుంటే క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటుంది. చూడండి సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను. చూడటానికి చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. తింటే కూడా చాలా బాగుంటుంది. కరెక్ట్గా సరిపోయింది స్వీట్, అది చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మా హస్బెండ్ తిని చూసి చెప్తారంట, చూడండి. బావా క్యారెట్ హల్వా చేసిన, తిని చూసి చెప్పు ఎట్లుందో. చాలా కలర్ఫుల్గా ఉంది విజయ్. ఏంటిది? కలర్ఫుల్గానే ఉంటుంది. ఇవి ఢిల్లీ క్యారెట్లతో చేసిన కదా, ఢిల్లీ క్యారెట్లు అంటారు. వింటర్ సీజన్లోనే దొరుకుతాయి ఇవి, ఎప్పుడంటే అప్పుడు దొరకవు. మామూలుగా ఆరెంజ్ కలర్ ఎప్పుడు దొరుకుతాయి కదా, ఫుల్ సీజన్. ఇవైతే ఓన్లీ వింటర్లోనే దొరుకుతాయి. వీటితో చాలా కలర్ఫుల్గా వస్తుంది. ఇవి చాలా రెడ్గా ఉంటాయి కదా చూడ్డానికి. చాలా టేస్ట్గా ఉంది ఇది. సూపర్ స్వీట్, మళ్ళీ ఇంగ్రీడియంట్స్ బాగా టేస్ట్గా ఉన్నాయి. నెయ్యి వాసన వస్తుంది. చాలా బాగా చేసినాం. థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్ యూ. You want to have one bite? No, 1 kg తెచ్చి చేసిన. అప్పుడు మనం బరోడాలో ఉన్నప్పుడు 3 కేజీలు 4 కేజీలు తెచ్చి చేసుకుంటున్నాం కదా. అక్కడ ₹2 కేజీ దొరుకుతా ఉండింది. 30 years బ్యాక్ కదా, 30 years బ్యాక్. ఇప్పుడు అక్కడ కూడా రేటు పెరిగి ఉంటుందిలే. పెరిగినా ₹5 కంటే ఎక్కువ పెరగదు. అప్పట్లో చాలా చీప్గా ఉందని ₹2 కేజీ అని ఒక్కొక్కసారి 2 కేజీలు, ఒక్కొక్కసారి 5 కేజీలు కూడా తెచ్చి చేస్తున్నా. చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చిన గెస్ట్లకంతా వేసిస్తున్నా. డ్రై నట్స్ ఉంటున్నాయి ఇంట్లో, పాలు మిగిలిపోతున్నాయి, క్యారెట్లు తెచ్చేది తురిమేది చేసేసేది, అంతంత చేస్తున్నా అప్పట్లో. ఇక్కడైతే ఇప్పుడు ₹60 కేజీ ఉంది. అక్కడ అప్పుడు ₹2 కేజీ కదా. ₹2 అప్పుడప్పుడు ₹1 కూడా ₹1 కూడా ఉంటుంది. బాగుండే, చాలా బాగుంది. నైస్.
తురమడమే కొంచెం కష్టం, లేకుంటే చేయడం ఈజీనే. ఏదైనా టేస్ట్ రావాలంటే కష్టపడాలి. సరే, ఎంజాయ్ చేయతే. ఓకే.